ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వెంటనే వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 సంవత్సరాలకు గాను 2.94 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు 43,402 కోట్ల బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు వ్యవసాయానికి పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరితో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పలువురు మంత్రులు కూడా నివాళులర్పించారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో సీజేఐగా సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఇక 2025 మే 13 వరకు 51వ సీజేఐగా కొనసాగనున్నారు. డివై చంద్రచూడ్ స్థానంలో సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్కు గడువు. 19న నామినేషన్లు పరిశీలించనున్నారు. డిసెంబర్ 5న ఎన్నికలు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్లో కొనసాగుతుంది. తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని వేధించిన పోలీసు అధికారులని తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టేదే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే లాక్కొని వస్తామని అంబటి రాంబాబు చెప్పారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. ఈ నెల 6వ తేదీ నుంచి 5 రోజుల పాటు సోదాలు కొనసాగాయి. గ్రంథి శ్రీనివాస్ ఇంటితో పాటు కార్యాలయాలు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. కొందరి ఇళ్లలో పలు కీలక పత్రాలను, నగదును ఐటీ అధికారులు గుర్తించినట్లుగా సమాచారం. నెల్లూరు జిల్లా వెంకటాచలం పిఎస్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వెంకటాచలం పిఎస్తో పాటు పలు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో వెంకటాచలం పిఎస్లో విచారణకి హాజరయ్యారు. విషయం తెలిసిన వైసీపీ కార్యకర్తలు పిఎస్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. కడప సీకేదిన్న పోలీస్ స్టేషన్లో వర్ర రవీంద్రను ఉంచినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కడప కోర్టులో వర్ర రవీంద్రను పోలీసులు హాజరుపరిచే అవకాశం ఉంది. వర్ర రవీంద్రతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సీకేదిన్న స్టేషన్ కు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు ఉన్నతాధికారులు చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్న మాజీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తీరు చూస్తుంటే అత్త మీద కోపం దూత మీద చూపించినట్లుందని మండిపడ్డారు. అసెంబ్లీ మీద అలగడానికో, మైక్ ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందని షర్మిల అన్నారు. ఇంట్లో కూర్చొని స్వంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందని మండిపడ్డారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారా బ్రాహ్మిణి వ్యక్తిత్వాలను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మద్దిపాడు పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మెజారిటీ, మైనారిటీ ప్రజలు ఇద్దరు ప్రభుత్వానికి 2 కలలాంటివని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మైనారిటీ సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ దేశంలో 2 వర్గాలే ఉన్నాయని, ఒకటి మోదీ వర్గం, మరొకటి గాంధీ వర్గం అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అటువంటి వ్యాపారులపై అవసరమైతే ఎస్మా యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రమంతటా ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా అన్ని జిల్లాల కలెక్టర్లను తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని రేవంత్ సూచించారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ట్యాపింగ్ కేసులో విచారణకి రావాలని నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతకి నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను వెంటనే అధికారులు పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. చారిత్రాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే ప్రారంభమైందని తెలిపారు. కులగణన అనేది బడుగు బలహీన వర్గాల ప్రజలకు అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమన్నారు. అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు కులగణన సర్వేలకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కులగణన గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడిచిందంటూ కేటీఆర్ చేసిన విమర్శలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు చోటు ఉందని, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవ్వరికీ ప్రాధాన్యత లేదన్నారు. ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదన్నారు. ముందు బీఆర్ఎస్ పార్టీలో అన్ని వర్గాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సూచించారు. కులగణనలో భాగంగా సర్వే చేసేందుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి వెళ్లిన అధికారులకి చేదు అనుభవం ఎదురైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేని విమర్శిస్తూ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోని చూపించిన మాధవరం కృష్ణారావు అధికారులని నిలదీశారు. ఇప్పుడు ఏ మొహంతో రేవంత్ రెడ్డి సర్వే చేయిస్తున్నారని మాధవరం కృష్ణారావు గట్టిగా అడిగారు. తెలంగాణలో పత్తి జిన్నింగ్ మిల్లర్ల సమ్మె ప్రకటించిన నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మాట్లాడారు. సమ్మె కారణంగా పత్తి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. అలాగే పత్తిని తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి తలెత్తకూడదని పత్తి జిన్నింగ్ మిల్లర్లతో చర్చలు జరిపి పత్తి కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని మంత్రి వారికి ఆదేశించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలోని సింగాపూర్ వద్ద ఓ లారీ డ్రైవర్ను బైక్ ఢీకొట్టినాయి. ఈ ప్రమాదంలో టూ వీలర్ పై ఉన్న దివ్యశ్రీ లారీ కింది భాగంలో ఇరుక్కుపోయింది. అప్పటికే లారీ కింద టైర్ పక్కన ఉన్న రాడ్ కి దివ్యశ్రీ జుట్టు చుట్టుకుపోయి తీవ్రంగా రక్తస్రావం అవుతుంది. అటుగా వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇది గమనించి కాన్వాయ్ ఆపారు. వెంటనే ఆమెను ఆసుపత్రి తరలించారు. చికిత్సకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో మాదిగల చైతన్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మోత్కుపల్లి నర్సింహులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు మేలు చేయడానికే కంకణబద్దుడై ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. కులగణన అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కులగణన పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ సర్వేలో కులానికి సంబంధించిన వివరాలు మాత్రమే అడిగితే బాగుంటుందని ప్రభుత్వానికి సూచించారు. కులగణన పూర్తి కాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెరువులను ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి సందర్శించారు. అల్మాస్గూడలో ఉన్న ఎర్రగుంట, పోచమ్మకుంట చెరువులను పరిశీలించారు. చెరువుల అభివృద్ధి విషయంలో రాజకీయ కోణాన్ని చూడొద్దని ప్రభుత్వాన్ని సూచించారు. బాలాపూర్ మండల పరిధిలో ఉన్న చెరువుల సుందరీకరణ కోసం హెచ్ఎండిఏ నుంచి 40 కోట్ల వరకు నిధులు తెచ్చామన్నారు. ఎస్ఎన్డిపి సెకండ్ ఫేజ్ కు సంబంధించి పనులకు నిధులు కేటాయించారని సీఎం కోరారు. ఖమ్మం జిల్లా వైరాలో సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జోనల్ లెవెల్ స్పోర్ట్స్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడల పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ లోని బోడుప్పల్లో మేయర్ తోటకూర అజయ్ యాదవ్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆకృతి టౌన్షిప్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మేయర్ అజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో మేయర్ కాంగ్రెస్ నేతల లిఫ్టులోకి ఎక్కగా ఒక్కసారిగా లిఫ్ట్ కూలి కింద పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇప్పటికైనా నిర్వాహకులు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ములుగు జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా R&B గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ కి కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్కడి నుంచి వెంకటాపూర్కు చేరుకొని నందిపాడు గ్రామాన్ని బండి సంజయ్ సందర్శించారు. అమిగోస్ మినరల్స్ అనే సంస్థ ప్రభుత్వానికి 100 కోట్లు చెల్లించకుండా అక్రమాలకు పాల్పడిందని అనంతపురానికి చెందిన ఓ క్వారీ యజమాని రాజేష్ ఆరోపించారు. ప్రభుత్వం 2 సంవత్సరాలకు గాను అమిగోస్ మినరల్స్ సంస్థకు 259 కోట్లు చెల్లించేలా ఒప్పందంతో కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. అయితే ఈ మొత్తాన్ని చెల్లించకుండా అమిగోస్ నిర్వహిస్తున్న కొంతమంది అక్రమంగా డబ్బును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అవినీతి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి కడప పిఎస్ కు వెళ్లారు. వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పలేదని కళ్యాణి అన్నారు. తన భర్తను వారం రోజులుగా పోలీసులు వేధించారని ఆరోపించారు. తన భర్తకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని వర్రా కళ్యాణి హెచ్చరించారు. వ్యాకరణ పండితుడు డాక్టర్ కందాడై రామానుజాచార్య కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంతాపాన్ని తెలిపారు. భారతీయ సనాతన ధర్మానికి రామానుజాచార్య చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి భవానీ దీక్ష ధారణలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు ఈ భవానీ దీక్ష ధారణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే దీక్ష స్వీకరించిన భక్తులందరికీ ఈవో కెఎస్ రామారావు భవానీ దీక్ష కరపత్రాలు, శ్రీనిధి, లలిత సహస్రనామ పుస్తకాలను అందజేశారు. కార్తీక సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి, కృష్ణ, ఇతర నది పరివాహక ప్రాంతాల్లో వేకువజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత భక్తుల శివనామస్మరణంతో మార్మోగిపోతుంది. ప్రముఖ శివాలయాల్లో స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. కార్తీక మాసం 2వ సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. పంచరామాలైన ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయం, సామర్లకోటలోని శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. రాజమండ్రి గోదావరి తీరంలో భక్తులతో కార్తీక శోభ సంతరించుకుంది. వేలాదిగా భక్తులు తరలివచ్చి పుష్కర ఘాట్, కోటి లింగాల ఘాట్, మార్కండేయ స్వామి ఘాట్, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కిస్టారం గ్రామంలో సత్తుపల్లి టౌన్ బంజారా సంఘం ఆధ్వర్యంలో సత్యమ్మ తల్లి ఆలయం వద్ద కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయ్య, కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, విజయ్ కుమార్లు పాల్గొన్నారు. వన సమారాధనలో గ్రామస్తులతో కలిసి బంజారా పాటలకు ఎమ్మెల్యే దంపతులు నృత్యాలు చేసి అందరినీ అలరించారు. కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు తదితరులు దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి గోపూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పాదకయ్య క్షేత్రంలో అపచారం జరిగింది. ఆలయంలో మోక్ష నారాయణ బలిహోమం నిర్వహించారు. అయితే ఒక ప్రక్క హోమం జరుగుతుండగానే ఆలయ సిబ్బంది హోమగుండంలో ఆలయ రసీదు పుస్తకాలు దహనం చేశారు. సాక్షాత్తు కుకుటేశ్వర స్వామి ఫోటోలు ముద్రితమై ఉన్న ఈ రసీదు పుస్తకాలు హోమగుండంలో దహనం చేయడంపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర స్వామి స్నానఘాట్ వద్ద అఘోరి హల్చల్ చేసింది. అమరేశ్వర స్నానఘాట్లోని కారును పోనిచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు రాళ్లు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా దేవాలయం వద్దకు భక్తుల రద్దీ భారీగా ఉండడం, అఘోరిని చూడ్డానికి స్థానికులు ఆసక్తి చూపించడంతో కాసేపు గందరగోళం తలెత్తింది. అయితే పోలీసులు అఘోరికి నచ్చజెప్పి అమరేశ్వరుని దర్శనం చేయించారు. అనంతరం విజయవాడలోని ఇంద్రకీలాద్రికి అఘోరి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది ఆలయం లోపలికి తీసుకెళ్లారు.
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ వైఖరికి నిరసనగా వ్యాపారులు పత్తి కొనుగోలును నిలిపివేశారు. దీంతో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. మార్కెట్లో ఎటువంటి గొడవ తలెత్తకుండా ముందుగా పోలీసులు భారీగా మోహరించారు. మావోయిస్టుల కట్టడి కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో 5 రాష్ట్రాల డీజీపీలు కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర డీజీపీలు సమావేశంలో పాల్గొన్నారు. 5 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలపై సమీక్షించారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మావోలని పూర్తిగా ఏరివేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందడుగు వేయాలని నిర్ణయించారు. ఏలూరు జిల్లా పరిషత్ సమావేశాన్ని వాయిదా వేయడంపై వైసీపీ, జెడ్పీటీసీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హుటాహుటిన సమావేశ ప్రాంగణానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. సమాచారం ఇవ్వకుండా సమావేశాన్ని ఎలా వాయిదా వేస్తారని జెడ్పీటీసీలు నిలదీశారు. తక్షణమే సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి రాజమండ్రిలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట 104 ఉద్యోగులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ధర్నాకు దిగారు. 104 డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించి 2 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంఎంయు ఎంప్లాయీస్ యూనియన్ తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వారిని ప్రభుత్వం ఆధీనంలో నుంచి ప్రైవేట్ వాళ్లకు అప్పగించడం అన్యాయమని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడకు హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. పటేల్గూడ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 12 ప్రభుత్వ భూమిలో గతంలో కూల్చివేతలు చేపట్టగా ఆ శిథిలాలను తొలగించనున్నారు. అయితే మరిన్ని కూల్చివేతలు ఉంటాయని స్థానికులు భయపడుతుండగా శిథిలాలను తొలగించడానికి జేసీబీ డ్రైవర్లు, డిజాస్టర్ టీం సిబ్బంది సన్నద్ధమయ్యారు. కానీ చివరికి ఏ చర్యలు చేపట్టకుండానే హైడ్రా అధికారులు సిబ్బంది వెనుతిరిగారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని బహుదా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఇటీవలే కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. అయితే కొంతమంది ఇసుకాసురులు నిబంధనలు తమకు అనుకూలంగా మలుచుకొని బహుదా నది వంతెన కింద అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. ఇలా అక్రమంగా ఇసుకను తరలిస్తుండడం వల్ల నది గర్భం కోతకు గురై వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని, ఈ విషయంపైన మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని సారంగపూర్లోని పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. మహబూబ్ ఘాట్ వద్ద రాత్రి పెద్దపులి సంచరిస్తూ అటుగా వెళ్తున్న ప్రయాణికులకు కనిపించింది. దీంతో ప్రయాణికులు పెద్దపులి రోడ్డు దాటుతున్న దృశ్యాలను వీడియో తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలను నిర్మల్ వైపు మళ్లించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తి బైక్ను ఆపి పోలీసులు విచారించారు. విచారణలో 5 బైకులు, 1 సెల్ ఫోన్ దొంగతనం చేసినట్లుగా సింహాచలం ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు నిందితుడి వద్ద ఉన్న బైక్లను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శివరాంపల్లిలోని బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ చేయడానికి దుండగులు ప్రయత్నించారు. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించేందుకు దుండగులు గుడితాళాలు పగలగొడుతుండగా స్థానికులు గమనించి పట్టుకున్నారు. అనంతరం దుండగులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. వైద్య విద్యార్థి జగదీష్ మద్యం సేవించి 2వ సంవత్సరం చదువుతున్న పలువురు వైద్య విద్యార్థులను నిద్రలేపి బలవంతంగా కారిడార్లోకి తీసుకొచ్చి నిలబడాలన్నారు. రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 వరకు అలాగే విద్యార్థులు నిలబడి ప్రత్యక్ష నరకం చూశారు. ఎదురు తిరిగిన 3 జూనియర్ డాక్టర్లపై జగదీష్ చేయి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో జగదీష్ను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు. విజయనగరం జిల్లా విజయనగిరి గ్రామంలోని హత్యకు గురైన గనివాడ అచ్చెన్నాయుడు కేసును పోలీసులు ఛేదించారు. అచ్చెన్నాయుడిని అతని స్నేహితుడైన పెంపాడాపు సూరిబాబు పాత కక్షతో హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు సూరిబాబును రిమాండ్ తరలించామని సీఐ రవిబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కొట్టాపల్లిలోని విషాదం చోటు చేసుకుంది. పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వేముల మస్తాన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో వేముల మస్తాన్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. పీయూసీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్కు చెందిన స్వాతిప్రియగా గుర్తించారు. విద్యార్థిని పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాతిప్రియ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. హైదరాబాద్ రామంతపూర్లోని ఓయో రూమ్లో ఓ యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ బేగం బజార్కు చెందిన ఓంకార్, సౌమ్య ఇద్దరు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారిద్దరూ కలిసి రామంతపూర్ ప్రగతి నగర్లో ఉన్న ఓయో రూమ్లో ఆదివారం రాత్రి అద్దెకు దిగారు. తెల్లవారుజామున ఇద్దరు గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన ఓంకార్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఓంకార్ పరిస్థితి విషమంగా ఉంది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో భారీగా రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇక్కర్తి గ్రామం వద్ద బొలెరో వాహనంలో తరలిస్తుండగా పోలీసులు దాడులు చేసి సుమారు 63 రేషన్ బియ్యం బస్తాలను పట్టుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లూరి జిల్లా మోతగూడెంలోని భారీగా గంజాయి పట్టుబడింది. కొబ్బరికాయల మాటున గంజాయి తరలిస్తుండగా మోతగూడెం పీఎస్ వద్ద పోలీసులు గుర్తించారు. 8 లక్షలు విలువ చేసే 160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యాన్ను సీజ్ చేశారు. గంజాయికి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 2 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ హసన్ నగర్లోని దారుణం జరిగింది. హసన్ నగర్లో అద్దెకు ఉంటున్న ఓ కుటుంబం కొన్ని నెలలు అద్దె చెల్లించడం లేదు. అద్దె అడిగిన యజమానిపైన దురుసుగా ప్రవర్తించారు. ఇంటి యజమాని కోపంతో కరెంట్ కట్ చేశారు. దీంతో యజమానిపైన కుటుంబ సభ్యులు దాడికి యత్నించగా తిరిగి యజమాని కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన యువతిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్లోని కాల్పులు కలకలం రేపాయి. వెంకటేశ్వర కాలనీలోని ఓ అపార్ట్మెంట్ దగ్గర ప్రియురాలి తండ్రిపై ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. అంబర్పేటకు చెందిన బల్విందర్ సింగ్, ఉన్నతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమను అంగీకరించలేదని ఉన్నతి ఇంటికి వెళ్లి తండ్రి ఆనంద్తో బల్విందర్ సింగ్ వాగ్వాదానికి దిగి చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆనంద్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బల్విందర్ సింగ్ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న ఎయిర్ గన్ తో ఆనంద్ పై కాల్పులు జరిపాడు. బల్విందర్ సింగ్ ను అరెస్ట్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వచ్చే 24 గంటల వ్యవధిలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు.